రాంబాబు ఇందాక సాంబార్ తోటి మన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు గుర్తొచ్చారా? ఏరా ఎలా ఉందా సాంబారు? అంత చెత్తగా ఉందా? సర్లేవో మొన్న వండిన పొటాటో పప్పు కన్నా బెటరేగా. ఆ పొటాటో పప్పును పట్టుకొని ఇటుకలతో కలిపితే పెద్ద బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు. అయినా హ్యాపీగా ఏ ఇండియన్ రెస్టారెంట్గా పోవచ్చుగా. ఇండియన్ రెస్టారెంట్ యా ఏ దేశీ రెస్టారెంట్కి వెళ్ళినా పేకల వరకు పెట్టేసి ఆ కొంచెం గ్యాప్ని సోంపుగా నింపేసి అలవాటు కదా మనకి. అలాగే మన ఊళ్ళో దేశీ రెస్టారెంట్కి వెళ్ళండి, సోంపు తింటాం కదా అని వెళ్తే దాని అంటే ఈగలు కలవడానికి మీరు చూపిస్తే వాడు లగేజ్ తీసుకొని లోపలికి పిట్టట్టుకు వచ్చి ఎడబడ ప్లే చేసి అన్ని చంపేసి ఆడు బయటే ఈ లెవెల్ వైలెన్స్ చూపించాడంటే కిచెన్లో బొద్దింకలకి ఏ పెప్సీనో కోకో గ్యారెంటీగా వాడుతూ ఉంది. అమ్మో అయితే దానికన్నా నీకు పప్పే బెటర్రా. ఏంట్రా రాంబాబు మనకి కష్టాలు. ఇంట్లో వండుకోవాలంటే బద్ధకం వేస్తుంది, బయట తినాలంటే భయం వేస్తుంది. ఈ బ్రహ్మాండ లైఫ్ బోర్ కూడా బొత్తిగా కళ లేకుండా పోయింది లైఫ్లో. గోరుకుంటుందా మరి? ఇంజనీరింగ్ 4 ఏళ్ళు కళ్ళు తెరుచుకొని తల ఊపుతూ నిద్ర కూడా ప్రాక్టీస్ చేసావే తప్ప ఏమన్నా చేసావా? పోనీ యూఎస్ వచ్చాక ఏమన్నా సహజీవనం లాంటిది ఏమైనా ట్రై చేసావా? ఇప్పుడు అనుకునే రామారా, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మన ప్రిన్సిపాల్ గారు డిసిప్లిన్ పేరు చెప్పి మన జీవితం బుక్ చేసి సర్లే చేస్తున్నాం కదా అని హ్యాపీ ఫీల్ అయితే ఏ మగదన్నా తెల్లదన్నా అటు రావద్దని ఒట్టేసుకున్నాను ఫ్లైట్ ఎక్కడం మా అమ్మ. నేను ఇలాగే చెప్తాను కదా, మన జీవితాన్ని బుక్ చేస్తాను. లాభం లేదా, ఏదైనా చేయాలి. వీడొస్తున్నాడేంటి ఇప్పుడు? ఏంటి తమ్ముడు, బ్యాచులర్ కష్టాలా? హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా, సింపుల్ సొల్యూషన్. మ్యారేజ్ లైఫ్ బాగుంటుందన్నా? సూపర్. పెళ్ళి అయితే కానీ బ్యాచులర్ లైఫ్ బాగుంటుందని వీడికి అర్థం కాదులే. ఒక్కటి గాలి మరీ అలా కోర్లు అరటాకలే తీసిపారే తమ్ముడు. అరిటాకేమో కరివేపాకేమో తీసిపారేసే దానికి ఏ ఆగైతే ఏంటండి. అయినా పెళ్లి విషయంలో నేను కొంచెం ఎడ్యుకేట్ చేయాలి కాదు. అసలే అమ్మాయిల కొరత. నీకు ఆ తల మీద ఏడాదికో ఎక్కడి నుంచి చొప్పున వెంటనే ఊడిపోతున్నాయి. ఆ పొట్ట చూసావా? నీ ఏజ్తో పాటు దాని సైజు కూడా పెరుగుతూ వస్తుంది. ఆ పైన మొత్తం అన్నీ ఊడిపోయి ఆ పొట్ట బాగా పెరిగేటప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందో ఏమన్నా ఆలోచించావా? లేదన్నా. అసలు పెళ్ళైతే జీవితానికి బాగా మరిగించిన సాంబార్కి వచ్చిన టేస్ట్ వస్తుంది కదా. ఇవన్నీ జరిగే పనిరా. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, దాంట్లో ఉండే సుఖాలు ఏంటంటే ఒక అందమైన అమ్మాయి నీ జీవితంలోకి వచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్తూ ఇంటికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నీకు నచ్చిన వంటలన్నీ వండి పెడుతూ నీతో సినిమాలకి షికార్లకి తోడొస్తూ వంట నేర్చుకోవాలండి. నీకు సినిమాలకి షికార్లకి తోడొస్తూ మీరు మీ సెల్ ఫోన్లో తీసుకున్న ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటే నీ ఫ్రెండ్స్ అందరూ ఆహా సూపర్, ఓహో డూపర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, నైస్ కపుల్ అని కామెంట్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తుంటే ఈ యాంగిల్ ఎప్పుడైనా ఆలోచించావా? అసలే చాక్లెట్ బాయ్లా ఉన్నావు. తొందరగా పెళ్లి చేసుకో బ్రదరు. అమ్మ చాక్లెట్ బాగా ఉంటానంట. ఇంజనీరింగ్ కాలేదా మన లెక్చర్ కూడా రాగలది గుర్తుందా? ఏంటి నేను పొగుడుతున్నా? మీరు అంత చాక్లెట్ దగ్గర ఉంటుందని మీకు పెళ్ళి అవ్వడం కష్టం అని అంటున్నాడు. ఇంకా లాభం లేదా, ఇంటికి కాల్ చేసి పెళ్ళికి రెడీ అని చెప్పేస్తామా. నీ కర్మ ఏదో తగలడు. నాకు పని ఉంది, ఇప్పుడే వస్తా.
వీడు రూమ్లో తక్కువ పబ్బులో ఎక్కువ ఉంటాడు ఈ మధ్య కాదు. హలో నాన్న, రా బుజ్జి, పెళ్ళికి రెడీయా? అలా ఎలా గెస్ చేసావు నాన్న? ఇందాకే నీ ఫేస్బుక్ అప్లోడ్ చూశాను, మ్యాటర్ అర్థమైంది. నాన్న నువ్వు ఆ ఫేస్బుక్ వాటర్ని తగ్గించాలి నాన్న. రోజులో సగం టైం నీ అప్డేట్ చూడడానికే సరిపోవట్లేదు నాన్న. అది సర్లే కానీ ఉన్న 300 మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో నీ వేరే అకౌంట్ క్రియేట్ చేసి నీకు పాస్వర్డ్ నీకు ఈమెయిల్ చేశాను. కరెక్ట్గా రేపు పొద్దున్న 5:31 లాగిన్ అవ్వు, ముహూర్తం బాగుంది. సరే అలాగే డార్క్ కలర్ ప్యాంట్ మీద లైట్ కలర్ షర్ట్ వేసుకుని చేతికి టైటాన్ వాచ్ పెట్టి మాయించి ఫోటో తీసి ఫోటో అప్లోడ్ చేయి. అలాగే 4 కాపీలు నాకు పంపించి ఇండియా. ఉంటాను, బాయ్. పెట్టేశాడు. ఆయన చెప్పేదే కానీ మనం చెప్పేది రెండే కదా. ఏమంటాడు మీ నాన్న? అన్న నీకు తెలిసి మంచి ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారు అలా పెళ్లి ఫోటోలు కదా? ఫోటోగ్రాఫరా? మనోళ్ళనా? మనోళ్ళు సురేష్ గ్రంథి అని ఒక సూపర్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన 30 years ఇండస్ట్రీ, 20 days పడుతుంది. ఓకేనా? మరీ అంత లేట్ అయితే కష్టం, నాకు కొంచెం త్వరగా కావాలి. సరే, ఈ మధ్యకాలంలో ఒక యంగ్ అండ్ డైనమిక్ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. నేను వెళ్ళి ఆయన పంపిస్తాను, నువ్వు రెడీగా ఉండు. సరే అన్న, థ్యాంక్స్. ఏంటి తమ్ముడు ఇక్కడ ఫోటో తీయాల్సింది నీకేనా? నాకే. ఈ ఫోటోలు నా మ్యారేజ్ ప్రొఫైల్కి ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్సా? ఈ ఊళ్ళో బర్త్డేకి నేనే, బాలతలకి నేనే, పూజకి నేనే, భజనకి నేనే, శ్రీమంతానికి నేనే, సత్యనారాయణకి నేనే, ఆఖరికి బీచ్ వెళ్ళినా, క్యాంపింగ్ వెళ్ళినా అంటే బాగా ఖాళీగా ఉంటాడు అనమాట. ఒక్క పెళ్లి చెప్పుల కూడా తెలియదు తమ్ముడు, దీంతో ఆఖరికి కూడా తిరిగిపోతుంది. సర్లే కానీ నీ ఫోటో బయోగ్రఫీ నాకు ఎందుకు, నా మ్యారేజ్ ఫోటో మాట్లాడరా. సరే రుచులు అంతా అద్దాలు ఎందుకు తమ్ముడు? అద్దాలు తీసేయచ్చు కదా. లేదు, కళ్ళద్దాలు తీస్తే ఇది నన్ను అనుకోరావు. సరే ఇలా నుంచో, కొంచెం తలపై పెట్టు, కాస్త చేతులు పెట్టుకుంటావా? కొంచెం లెఫ్ట్ హ్యాండ్ తీసుకో. ఇది మరీ వివేకానంద స్టిల్లా ఉందేమో నాయ. ఫోటో తీసేప్పుడు మాట్లాడదు తమ్ముడు. అది చెమటండి, చెమట తీసుకో, కాస్త క్రాప్ సార్ చేసుకో. కొంచెం ఊపిరి చూడదు, కాస్త కొత్త ఊపిరి. రెడీ, రైట్ స్మైల్. అదే నవ్వు తమ్ముడు, కొంచెం అందంగా నవ్వచ్చుగా. అన్నాగా అంటే ఎవరు అవ్వాలండి? ఏమో నాకే తెలుసు, 2 ట్రై చేయి, ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం. రెడీ, 1 2 3. బాబు నువ్వు మనిషివా మెగాస్టార్వా? పొట్ట లోపల పెట్టి పళ్ళు బయట పెట్టి నవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? తర్వాతనే చెప్పు. ఓకే, ఇప్పుడు క్లోజప్ షాట్ ఒకటి, ఆ ఫోటో ఒకటి తీయాలి. లేదా అలా సైగా అదే ఎడిట్ చేసుకోవచ్చు కదా. ఇదో తమ్ముడు, నా టెంప్లెట్ ప్రకారం నిల్చొని ఒకటి, ఆ ఫోటో ఒకటి, క్లోజప్ ఒకటి తీయాల్సిందే. మళ్ళీ కూర్చో. సరే కదలక వస్తామా? ఓకే, ఫోటోలు ఏమైనా నీకు అలా చుక్కలు, చంద్రుడు, మధ్యలో నువ్వు ఉంటావు. అలా మేఘాలు తేలిపోతూ ఉంటాయి, వాటితో పాటు అలా పోతూ ఉంటావు. అలా జలపాతం జారిపోతూ ఉంటుంది, నువ్వు అలా ముందుంటావు. ఏది కబడి చేస్తావు? చూసిన జనాలు ఆ ఫోటో నాకు గుర్తుపట్టేటట్టుంటే చాలు. మీ గ్రాఫిక్స్ అంటే అక్కర్లేదు కానీ త్వరగా వెళ్ళి ఆ ఫోటోలు పంపించు. సరే తమ్ముడు, నేను వెళ్ళి ప్రాసెస్ చేసి రికార్డు కూడా అప్లోడ్ చేసి లింక్ పంపిస్తాను. బాయ్. థ్యాంక్స్. త్వరగానే పంపాడు. సరే ఇండియా పంపిద్దాం ఫోటోలు.
హెచ్పిసియా అంటే ఆ ఫోన్ కంపెనీ ఏదో ఉంది అదేనా? ఇప్పుడు నాకే ఫోన్ అక్కర్లేదండి బాబు. హెచ్పిసి కాదయ్యా, ఫ్రమ్ ఇండియా. హెచ్పిసి కాదయ్యా, హెచ్పిసి ఫ్రమ్ ఇండియా. ఎస్టీపీ విన్నాను కానీ హెచ్టీపీ ఏంటండి? అందరూ నన్ను ముద్దుగా హైటెక్ కంపెనీ తీసుకుంటారు. షార్ట్కట్లో హెచ్టిపి. అదేలండి పెళ్ళిళ్ళ పేర అంటే పంచ నోట్ అలా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని చూస్తే అంతేనయ్యా, మీ అమెరికా వాళ్ళు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇండియా ఎలా ఉందో దిగినప్పుడు కూడా అలా ఏమో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బేగంపేట నుంచి ఫ్లైట్ ఎక్కినప్పుడు తర్వాత శంషాబాద్లో దిగ్గానే ఇంటికి ఎలా వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. దేశం మారింది, ఎంత హైటెక్. కనిపిస్తుందండి మీ డ్రెస్, మీ ఐప్యాడ్, మీ స్కైప్ హైటెకే. సరే నేను ఆ విషయంలోకి వచ్చాను. ఇంకా బాబు నీ ఫోటోలు వచ్చాయి. యూఎస్లో ఏదో మంచిలో దిగిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? మా ఊర్లో మంచు పడదండి, ఎండలో రన్నింగ్ చేసే ఫోటోలు ఉన్నాయి, పంపించమంటారండి. అక్కర్లేదే కానీ ఇంటికి ఎలాంటి అమ్మాయి కావాలో బాయ్? ఎలాంటి అమ్మాయి అంటే బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆధునిక భావాలతో సాంప్రదాయ విలువలు కలిగి వంట బాగా వచ్చి తెలివైన చురుకైన అందమైన అనుకోగల అమ్మాయి అయితే చాలండి, ఇంకేముంటుంది. ఇంకొకటి పొడుగు జడ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తాను. అబ్బో, నా దగ్గర ఉన్న 100 సంబంధాల్లో 93 అబ్బాయిలవి, మిగతా 7 అబ్బాయిలవి. ఆ వివరాలన్నీ మీ అమ్మగారికి చెప్పాను. ఇన్ని కావాలంటే ఎలాగా? ఉద్యోగం చేసే అమ్మాయిలకు కడుపు ఉండకపోవచ్చు, కట్నం ఇచ్చే అమ్మాయికి అందంగా ఉండకపోవచ్చు, అందంగా ఉండే అమ్మాయిలకు కట్నం ఇవ్వకపోవచ్చు, ఈ 3 నప్పి జాతకం నప్పకపోవచ్చు. అంచేత నేను ఇచ్చిన 7 ఫోటోలు చూసి ఏదో ఒకటి ఎంచుకొని ఫోన్ చేస్తే ఆ పైన నేను చూసుకుంటాను. ఇంకా నాకు ఫోన్ నేను స్కైప్లో మాట్లాడుకోవాలి సంబంధాలు గురించి. నేను ఉంటా. ఏంటో మనుషులు కూడా అవసరం చేస్తున్నాను. ఈ హెచ్టిపి పంతులు గారు ఏదో హైటెక్ సంబంధం పంపిస్తాన్నారు. ఆగండి ఒకసారి మీకు విష్టి కలుస్తాను. రింగ్ అవుతోంది, కట్టు. నాన్న బాబాయ్. హలో నాన్న. ఎరా, కాకినాడ వాళ్ళు ఫోటో పంపిస్తా అన్నారు. నీకు ఏమైనా వచ్చిందా, అందిందా? నచ్చింది కూడా నాన్న. వీడికి నచ్చని అమ్మాయి ఉంటుందండి ఈ దేశంలోనూ. అది సరే కానీ సరిగ్గా రేపు 7:49 నీ ఫోటో వాళ్ళకి పంపించు. అప్పుడు ముహూర్తం బాగుంది. ఈ ముహూర్తానికి పిలుపు లేదంటే ఈ సంవత్సరం నీ పెళ్లి ఖాయం. ఏంటి నాన్న నీకు చాలా సంగతి కాకపోతే సరిగ్గా పొద్దున్నే 4:41 ఫోటో అప్లోడ్ చేయడం అదే పనేనా? అందుకే కదా ఇప్పుడు ఫోన్ చేసింది. ఇప్పుడు అప్లోడ్ చేసి ఆ టైంకి సెండ్ కొట్టు. పిల్ల నాన్న రేపు నీతో ఫోన్లో మాట్లాడతాడు. బాయ్. మళ్ళీ పెట్టేసి కాకినాడ చూద్దాం ఇది ఎలా ఉంటుందో. హలో హలో హలో, నేను రావుని, బీకే రావుని, కాకినాడ నుంచి. నమస్తే అండి. నీ ఫోటో చూశాను బాబు. ఇంతకీ ఏ కంపెనీలో చేస్తున్నావు? జీతం అంతా? రీజియన్స్ అని దాంట్లో చేస్తానండి. జీతం
60K ఉంటుందండి. ఈజీనా అదేం కంపెనీ అయ్యా? అయినా అమెరికాలో ఈ ప్రాంతీయ గోళ ఉందన్నమాట. అబ్బా, రీజియన్స్ అంటే ఒక బ్యాంక్ అండి. ఆంధ్ర తెలంగాణ టైప్ రీజియన్స్ కాదు. ఓహో అదా. ఇంటికి ఉండేది ఏ ఊర్లో? బర్మింగ్హామ్ అని. ఇది బంగాళాఖాతమా? ఆ దిక్కుమాల ఊళ్ళో కాకుండా అలా సిలికాన్ వ్యాలీలో పోయి అక్కడ గూగుల్ మైక్రోసాఫ్ట్ చూసుకోవచ్చు కదా, ఆ గూగుల్లో సెటిల్ అయిపోవచ్చు కదా. కంట్రోల్ ఆ కళ్ళద్దాలు తలనొప్పిగా పడుకున్నాను. సైట్ ఎంత ఉందో? సైటా ఉంటుందండి. హైదరాబాద్లో ఒక 1000 గజాలు, గుంటూరులో ఒక 200 గజాలు. అబ్బా ఎటకారం, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయినా మా అమ్మాయి వెలుగుతున్న ట్యూబ్ లైట్లా ఉంటుంది, నువ్వేమో పాత ఎండిపోయిన చింతపండులో ఉన్నావు. కట్నం కట్టు. నువ్వు కూడా ఏ చీకేసిన దాటకలా ఉంటావులే. ఆయన ఇప్పుడు నిన్ను కట్టిన కూడా అడిగాడు. కట్నానికి కాబట్టి లింక్ రాస్తున్నాడు. అవును, నీకు 2 క్వశ్చన్లు. నీకు సిగరెట్టు, మందు అలాంటి చెత్త అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నీ తెలివి తెల్లారినట్టు ఉంది. ఉంటే పేపర్లో ఏం చెప్తామండి? లేదండి, ఎలాంటి అలవాట్లు లేవండి. హలో, ఇంటికి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఖాళీ టైంలోనా ఫ్లాప్ అయ్యే సినిమాలు చూసి హిట్ అయ్యే రివ్యూలు రాస్తూ ఉంటాను. అంటే పనికొచ్చే పనేమి చెయ్యాలన్నమాట. ఓహో, పనికొచ్చే పని చేసామన్నది మీతో ఫోన్ అయితే మాట్లాడతానండి. అబ్బబ్బబ్బ, ఎటకారం, మళ్ళీ ఎటకారం. అవును, అప్పుడే అనుకున్నా అన్నీ ఉండి కట్నం వద్దంటున్నాడంటే చదువుంటాడు పాపం, చాలా చలం పుస్తకాలు చదువుంటాడు. కానీ కట్నం వద్దంటున్నాడంటే నాకు ఎక్కడో తేడా కొడతాం. ఈ సంబంధం మీద నాకేమీ నమ్మకం లేదు. ఏం చేద్దాం? హలో బాబు, ఆల్ ది బెస్ట్. ఉంటాను. ఓకే. ఈ కాకినాడ బ్యాచ్ కోరికలు రాసుకోవాలంటే ఐప్యాడ్లు కూడా సరిపోయేలా లేవు. నాన్నకు అప్డేట్ అవుతాం. ఏమిటో ఈ ఫేస్బుక్ అలవాటు పోవట్లేదు, ఎంత మార్చుకుందాం అనుకున్నా. హలో నానా. ఎరా నానా, నువ్వు పంపిన కాకినాడ సంబంధం కోరికలు ఇప్పుడు రాసుకోవాలంటే నువ్వు కాగితం కంపెనీ పెట్టుకోవాలి. ఫోన్ లేరా, ఈసారి తిరుపతి సంబంధం వచ్చింది. పిల్ల అమ్మా నాన్న కొంచెం హైటెక్లో ఉన్నారు, నీతో స్కైప్లో మాట్లాడుతున్నారు. సరే నువ్వు మరి రెడీగా ఉండు రేపు. టైపా దేశంకి అలా డెవలప్ అయింది నాన్న. సరే మరి నాకు అవతల పిజ్జా వాడు డెలివరీ వెయిటింగ్ కాలింగ్ బెల్ కొడుతున్నాడు. ఉంటాను, బాయ్. చేద్దానా పైకి నార్మల్గా కనపడతావు కానీ వెనక భాష అంత బ్యాక్గ్రౌండ్ ఉంది నాన్న నీకు. తిరుపతి సంగతి ఏంటో చూద్దాం. ఏందమ్మా రెడీనా? టైప్ ఆన్ చేయమంట. ఏంటో ఆగావు, ప్రధానికి తొందరని పిల్లగాడి నాయన 8:22 నిమిషాలకు ముహూర్తం బాగుందన్నా ఇంకా 1 నిమిషం పైనే ఉంది. నాకు తెలవ కడుగుతాను కానీ ఈ స్కైపుల్లో పెళ్లి చూపలేదు తప్ప మరీ మింగాలి కాకపోతే. రోజు మారిందా? మన రోజులు అనుకున్నా అంతా హైటెక్. పిల్లగాడు ఎదురుంటుంటే అబ్బాయా ఇటున్నాడు అటున్నాడు అని చెప్పి అట్టన్నాడు కళ్ళొక్కరో కాలొక్కరో అని చూసేవాళ్ళం కదా. ఈ స్కైప్ ఒకటి పెట్టింది. సర్లే కానీ టైం అవుతాను అయినా అది ఇంకా ఫ్లైట్ ఎంతో మొదలెట్టు. అది సరేగానే అబ్బాయా. హలో, నేను నారాయణ, ఇది మా ఆడవాళ్ళు మీనాక్షి. నిన్ను లైవ్గా చూద్దామనే స్కైప్లోకి రమ్మన్నాం. నమస్తే అండి. బాగున్నావా? నమస్తే అండి. అది సరేగానే ముందుగా నీకు ఒకటి చెప్పాలి. మా అమ్మాయికి భక్తి చాలా జాస్తి.
మంచి పెనిమిటి రావాలని పూజలు పునస్కారాలు చాలా చేస్తారు. మరి నీ సంగతి ఏంటి? కార్తీక మాసం లాంటివి అని ఉంటావా? రంజాన్ మాసాలు కూడా ఫాలో అయ్యామండి, వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఏ గురువు ఫాలో అవుతా? మరి మా పిల్లేమో సోమవారం ఏమో శివయ్యకి రుద్రాభిషేకం, మరి శనివారం ఏమో వెంకట స్వామికి అభిషేకం, మరి బేస్తవారం ఏమో సాయిబాబాకి భజన. ఇట్లా చాలా భక్తి. మరి నీ సంగతి ఏంటి? కళ్యాణం కోసం శుద్ర పూజలు తప్ప అన్ని చేసాం. ఆయన వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడు. ఇలాంటి మాటలేనే కదా పోయిన ఏడాది సుఖం సాగరే హోమకుండగా పోసింది. ఆహా, వినేవాడు ఉంటే ఇలాగే చెప్తా ఉంటారు. చీడే కాసులో మధ్య పోసుకుని తాగండి, పొయ్యిలో నెయ్యి పోసి చూడండి. ఇంతకీ అబ్బాయికి ఏ ఉద్యోగం? సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేరేనండి. ఏ కార్డు కనికేసా? వెనక బాగానే వేసానండి. ఒక కార్లోను నా క్రెడిట్ కార్డు అప్పులు. అబ్బా పిల్లగాడు చూడడానికి మరీ నల్లగా ఉన్నాడండి. నిజమే కదే. అది కదబ్బా, మా పిల్లకేమో మా పిల్ల ఏమో పాలరాయి బొమ్మలాగా తెల్లగా ఉంటుంది. నువ్వెట్టున్నావు నా పరాయిలాగా నల్లగా నిగనలాడుకుంటావు. ఎట్ట కుదిరింది? ఏందో గంటకు తగ్గ బొంతంటారు కానీ ఈ అబ్బాయి ఏమో ఇదేదో మన అమ్మని పక్కన చూస్తే కాకి ముక్కులు దొండపడిలో ఉండే. అంతేనంట. అది కాదయ్యా, ఆ తలకు కాస్త సౌరు, ఆ మొహానికి కాస్త పౌడర్ కాస్త జాస్తి కొట్టయ్యా. ఇట్లయితే పెళ్ళి అవుద్దా? రొంబ కష్టం కదా. అది కాదు, కళ్ళజోడు పెట్టావు శతవరానికా? శతవరం అయిందిలే. ఇదేదో సంబంధం కుదిరట్లేదు కానీ, ఈ ఎవరిని కుదిరట్లేదు కానీ మేము ఉంటామయ్యా. బాయ్. ప్రపంచంలో ప్రతి వాడికి నాకు వదులుతాడు వచ్చింది. రేపటి నుంచి దీన్ని పెట్టుకోను. ఆయన తిరుపతి సంబంధాలు వస్తే ఎలా ఉంటుందేమో. మా ఊళ్ళోనన్నా హ్యాపీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నాడు. ఎలా అయిపోయాడు? వీటి అప్డేట్ చూస్తే తిరుపతి సంబంధం కూడా గోవింద అయిపోయినట్టుంది. ఒక్క మిస్టు కలుద్దాం అవుతాం. అదే నాన్న. హలో నాన్న. ఎరా పెళ్లి సంబంధం పట్టా? నాన్న, ఆ తిరుపతి సంబంధానికి నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేసి రేపు కొంతగానే సెటిల్ అయిపోవాలి. ఇంకా పెళ్లి చూపులు అంటే ఇలాగే ఉంటుందిరా, మరీ అంత డిప్రెస్ అవ్వకూడదు. ఇప్పుడు నేను డిప్రెస్ అయ్యానని నీకు ఎవరు చెప్పారు నాన్న? ఇప్పుడే ఫేస్బుక్లో నీ కొటేషన్ చూశాను, గెస్ట్ చేశాను. నాన్న ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు ఆ ఫేస్బుక్ ఎడిక్షన్ మానుకోవాలి నాన్న, లేకపోతే ఇంట్లో తన్నేస్తారు. ఇప్పుడు ఇలా డీలా పడిపోతే ఎలా? ముందు ముందు ఇంకా ఎన్ని సంబంధాలు చూడాలో, ఎంతమంది వద్దంటారో మన్ని. అది సరే కానీ మన ఊళ్ళోనే నా ఫ్రెండ్ కూతురు ఒకటి ఉంది, పిల్ల చాలా బాగుంటుంది. రేపు వాడు నీతో ఫోన్లో మాట్లాడమని చెప్తాను, సరేనా? నాన్న ఇంకా ఈ ఇంటర్వ్యూలు నా వల్ల కాదు. ఆ ఇంటర్వ్యూలు ఏమో నువ్వే తీసుకుని ఆ సెలక్షన్ అయితే నువ్వే చేసి ఫోటో పంపించు. నేను ఫ్లైట్కి వచ్చి తాళి కట్టాను. బాయ్. ఈ ఆడపిల్ల తండ్రుల్ని కట్నం అడిగితే కొట్టేలా ఉన్నారు. కాలం చూస్తే కన్యాశుల్కం మళ్ళీ వస్తుందేమో అనుమానంగా ఉంది. ఈ లోపలనే ఏదో విధంగా మేనేజ్ చేసి నా కొడుకు పెళ్లి చేశానంటే రేపు పొద్దున నా కూతురు పెళ్లికి ఓ 10-15 కోట్ల రూపాయలు కన్యాశుల్కం కింద పుచ్చుకుంటాను. ఆడపిల్లల తండ్రులు ఎంజాయ్ చేయండి, డూ ఫెస్టివల్స్. బాయ్.